ఏపీ సిఐడి అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబును ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సిఐడి అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడంతో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ మార్పును కోర్టుకు తెలియజేస్తూ సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు. అంతకుముందు విచారణ ప్రారంభం సమయంలో తన ఛాంబర్లో విచారిస్తానని న్యాయమూర్తి సూచించగా ఓపెన్ కోర్టులో విచారణ జరగాలని టీడీపీ న్యాయవాదుల బృందం కోరింది. దాంతో న్యాయమూర్తి ఓపెన్ కోర్టు విచారణకు అంగీకరించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా బృందం వాదనలు వినిపిస్తుండగా సిఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు రిమాండ్ పిటిషన్ విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆల్రెడీ దేర్